పరిశ్రమల భూ బదలాయింపు పాలసీపై ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. గత 10 ఏళ్లలో లీజు భూములను అప్పనంగా బదలాయించి దోచుకుంది గులాబీ నేతలేనని మండిపడ్డారు. అటు రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఎల్ఓపీ రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ లీడర్లు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సర్కార్ తెచ్చిన భూ బదలాయింపు పాలసీ కేవలం భూ యాజమాన్య హక్కులు ఉన్నవారి కోసమేనన్నారు. లీజు హోల్డర్లకు కొత్త భూ బదలాయింపు పాలసీతో సంబంధం లేదన్నారు ఎంపీ చామల. మీరిచ్చిన పాలసీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఇచ్చిన పాలసీకి డిఫరెన్స్ ఏందో. కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఏదైతే తీసుకొచ్చిర్రో ఈ పాలసీ కేవలం ఫ్రీ హోల్డ్స్కే, అంటే ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ లా కాలేజీ నడుస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో కాక వెంకటస్వామి అంబేద్కర్ కాలేజీని స్థాపించారన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు వంశీకృష్ణ. ఎంపీతో పాటు నల్సార్ వర్సిటీ వీసీ పాల్గొన్నారు. This institution was founded on the premise of what Ambedkar sir's teachings were, and as you rightly said, articles 14 to 19, the right to equality and right to education. I think that is what was the drive for Kaka Venkateswamy garu to start this institution, and I'm so happy to be some form of my guest appearances to the college. I'm very grateful for the opportunities I get. రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రాజ్యాంగ హక్కుల సాధన సభలో పాల్గొన్నారు అద్దంకి దయాకర్. మాలల హక్కుల కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మాలలకు రోస్టర్ పాయింట్ విధానంలో ఈ రోజు నష్టం జరుగుతుందనే చర్చ పెద్ద ఎత్తున రావడమే కాదు, నిరసన కూడా వస్తున్న పరిస్థితుల్లో దళితుల యొక్క హక్కుల కోసం మేము పోరాడే ప్రయత్నం చేస్తాం. దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రపంచం వేణోళ్ళ పొగుడుతున్నప్పటికి కూడా ఇక్కడ అంబేద్కర్ గారి మీద వ్యంగ్యాస్త్రాలు, అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ యొక్క ఆలోచన మీద దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక దళిత నాయకుడిగా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా మారి ఈరోజు రాజ్యాంగ పరిరక్షకునిగా దేశం మొత్తం ఇలా కొట్లాడుతున్నాడో అదే స్ఫూర్తితో మేము కూడా ముందుకు పోతాం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వల్లే తాను జూబ్లీహిల్స్ లో గెలిచానన్నారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్ వెళ్లారు నవీన్ యాదవ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలకు ధన్యవాదాలు చెప్పారు. నా మీద ఎంతో నమ్మకంతో మా ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులకు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు మా పార్టీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విషయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రామగుండం మున్సిపల్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల ఈఎస్ఐ హాస్పిటల్ స్థలం పరిశీలనకు వచ్చిన ఎంపీ వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించలేదని విమర్శించారు. ఎంపీ విషయంలో అధికారులు పదే ప్రోటోకాల్ ఎందుకు తప్పుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రోటోకాల్ను విస్మరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు.